హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మేము ఈరోజు పిక్నిక్ వెళ్తున్నాం అనమాట. మాకు మా ఊరికి దగ్గరలోనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ దగ్గరికి పిక్నిక్ వెళ్తున్నాము. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ మా ఊర్లో వాళ్ళందరం కలిసి సరదాగా వెళ్తున్నాం అనమాట. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా బస్సులో అంత్యాక్షరి స్టార్ట్ చేసామన్నమాట. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా, నా 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 నన్ను కొంచెం మార్చుకోవే. ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందర మందర రేపకే నా గుండెల దడదడ పిల్ల జీవుకు మీద కోపం చుట్టతో డియో 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 సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే, లైవ్లోకి వచ్చేసావే, చీకటిలో రంగులు పూసావే. బయటికి వచ్చాయో నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఫ్రెండ్షిప్ మేమైతే మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. సో అందరం వరుసగా బస్ దిగుతున్నాము. మేము మా ఫ్రెండ్స్ ముగ్గురం ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అన్నీ మెమరీగా ఉండాలని చెప్పి మేము పిక్స్, చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అలా తీసుకుంటున్నాము. తర్వాత కొంచెం నడవాలి. ఇక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ వరకు మేము బస్ దిగిన దగ్గర నుంచి కొంచెం మట్టి రోడ్డులా ఉంటుంది. కొంచెం నడవాలన్నమాట. కొంచెం కష్టంగానే ఉంది, పర్వాలేదు, అంత దూరమేం కాదు, ఒక 1/2 కిలోమీటర్ అట్లాగా. ఇంకా మా లగేజెస్ తీసుకొని పిల్లలు మేము అంతా బయలుదేరిపోయాము. అయితే గ్రీనరీ అయితే చాలా సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఇది మా ఊరికి చాలా దగ్గర, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. మిగిలిన వాళ్ళల్లో కొంచెం మంది ఆల్రెడీ థర్డ్ టైము, సెకండ్ టైం అట్లా వెళ్ళారట. బట్ చాలా చాలా బాగుంది. అయితే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఈ ట్రిప్ అయితే. పిక్నిక్ లైక్ వన్ డే పిక్నిక్, వన్ డేనే. చూడండి అందరం వరుసగా వెళ్తున్నాం అన్నమాట. సో ఇది వాటర్ కనిపిస్తుంది కదా, అదే దానిలో ఆ ప్రాజెక్ట్లో పార్టీషనే అది. ఇంకా మిగిలిన మేము ముందు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇది ఇంకో బ్యాచ్ వస్తుంది, మా వాళ్ళే వీళ్ళు కూడా. తర్వాత ఇదంతా వాటర్ అన్నమాట. ఇట్లా ఎంతో అసలు లోతు ఉండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి వాటర్, నీట్గా ఉంటాయి. మనకి జస్ట్ ఫుట్ పైకే వస్తాయి అంతే, కొంచెం ఫుట్ పైకి ఉంటాయి అంతే వాటర్. చాలా బాగుంది అసలు. కొన్ని చోట్ల కొంచెం లోతుగా, అంటే మనకు కొంచెం మోకాలు కిందకి దాకా కూడా రాదు, జస్ట్ ఫుట్ మునిగి పైకి వస్తాయి అంతే. భలే ఉంది అసలు ప్రాజెక్ట్. సీనరీస్, వ్యూ, పిక్చర్స్ తీసుకోవడానికి కానీ వీడియోస్కి చాలా బాగుంది. మేమైతే ఆ దగ్గరలో ఉన్న ఒక మామిడి తోటలోకి వెళ్ళాము. ఆ మామిడి తోటలో అక్కడ
మేము ఇంకా అర్లీగా స్టార్ట్ అయిపోయాం కదా, వెళ్ళాక టిఫిన్స్ ఏమీ చేయలేదు. ఇంకా పిల్లలందరూ కొంచెం టిఫిన్స్ స్నాక్స్ అవి తింటున్నారు, రిలాక్స్ అవుతున్నారనమాట. అందరూ ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకొచ్చారు, టిఫిన్స్ స్నాక్స్ అందరూ షేర్ చేసుకొని తింటున్నారనమాట. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ దగ్గర బాగా ఇష్టపడతారు కదా పిల్లలు. అందరూ కూర్చొని స్నాక్స్ టిఫిన్స్ అన్నీ తింటున్నారనమాట. తిన్న తర్వాత నెక్స్ట్ మేము కొంచెం సేపు డ్యాన్స్ ప్రాక్టీస్ అది చేస్తాము. సరదాగా రీల్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ అది చేసామన్నమాట. పిల్లలేమో ఆడుకున్నారు. అన్నీ ఇవంతా చుట్టూ ప్రెమిసెస్ అనమాట ఇవంతాను. చాలా బాగున్నాయి మొక్కలు, పెద్ద పెద్దవి ఉయ్యాలలాగా అలా ఉన్నాయి. పిల్లలు ఎక్కి ఆడుకుంటున్నారు, చెట్లు ఎక్కుతున్నారు. అన్నీ వాళ్ళకి బాగుంది ఆడుకోవడానికి. పెద్దది, చాలా పెద్ద పెద్ద చెట్లు. ఇది ఎప్పటిదో పాతది అనుకుంటా తోట. భలే ఉంది. మేము ఇంక ఈ తోటలో కొంచెం అంతా ఫ్రెష్ అయ్యి టిఫిన్స్ అవి అయిపోయిన తర్వాత ఒక రీల్ చేసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్, రీల్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాము. ఇంకా అందరూ పిల్లలు కూడా వాళ్ళు వేరే ప్రాక్టీస్ చేసుకున్నారు, పిల్లలందరూ వేరే ప్రాక్టీస్ చేసుకున్నారు, పెద్దవాళ్ళు వేరే ప్రాక్టీస్ చేసుకున్నారు అనమాట. ఇంకా అందరూ రెడీ అవుతున్నారు రీల్ కోసమని డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి. ఈలోపు మేమైతే కొన్ని స్టిల్స్ పిక్స్ అవి తీసుకున్నామన్నమాట సరదాగా, మా ఫ్రెండ్స్ మేము. భలే మెమరబుల్గా చాలా బాగుంది. మేమైతే సేమ్ డ్రెస్సెస్ వేసుకుంటే కాలేజ్ డేస్ గుర్తొచ్చాయన్నమాట. మిట్టమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా, ఓ ఇదే మిట్టమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. చూశారు కదా మా డ్యాన్స్ ప్రాక్టీస్ పిక్చర్స్ అన్నీ చూశారు కదా, బాగున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, అర్జెంటుగా వాటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ప్రాజెక్ట్ దగ్గరికి వాటర్లో తడి చేయాలని చెప్పి. సో ఇప్పుడు వెళ్తున్నాం, అదే మామిడి తోట నుంచి వాటర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. దానికి వే ఇది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా సేఫ్గా ఆడుకోవచ్చు. ఇదేంటంటే పోగొండ ప్రాజెక్ట్, నిమ్మలగూడెం నుంచి లోపలికి వెళ్ళాలి, బొట్టాయిగూడెం మండలం. చూడండి వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. వాటర్ వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. కొన్ని చోట్ల కొంచెం లోతుగా, ఎంతో కాదు మోకాలు దాకా కూడా రావన్నమాట, కొంచెం లోతుగా కొంచెం పైకి అట్లా చూడండి. పిల్లలు నిలబడ్డారు, మేము నించున్నాం, అంతే. ఇంకా వాటర్ అంతే ఉంటుంది. భలే ఉంది అసలు, క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్ కూడా. మనం కూర్చొని హ్యాపీగా ఆడుకోవచ్చు. మా వాళ్ళందరూ చిన్నపిల్లలు అయిపోయారనమాట. అందరూ భలే కేరింతలు కొడుతూ హ్యాపీగా ఆడుకున్నారు. చిన్నపిల్లల నుంచి 50+ దాకా ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు వెళ్ళిన వాళ్ళంతా కూడా. నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు చూడండి, ఇక్కడ కొంచెం మా బాబు కొంచెం ఎదరికెళ్ళాడు, అక్కడ లోతుంది. ఈ బండ దగ్గర ఒకటి కొంచెం బాగుంది లోతు, బట్ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం చాలా బాగుందన్నమాట ప్లేసెస్ కానీ అవంతాను. చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు, చాలా బాగుంది అసలు. వాటర్ చాలా దగ్గర మాకు, అటు మా నాన్నమ్మ ఊరికి కానీ ఇటు మా ఊరికి కానీ చాలా దగ్గర, మిడిల్లో ఉంటుంది.
బట్ నేనైతే ఎప్పుడు విన్నాం. మేమైతే మా ఆఫీస్ నుంచి ప్లాన్ చేసుకున్నాం ఒకసారి. బట్ ఎందుకు లోన్లీగా ఉంటుంది అని వెళ్ళడానికి భయం అనిపించింది. ఎక్కువ మంది కలిసి వెళ్ళొచ్చు, కానీ తక్కువ స్ట్రెంగ్త్తో ఓన్లీ లేడీస్ కానీ చిన్న ఫ్యామిలీస్ అలా వెళ్ళడం అంత సేఫ్ కాదేమో. అంటే కొంచెం లోపలికి నడవాలి, లోన్లీగా ఉంటుంది కదా. ఇట్లా ఎక్కువ మంది స్కూల్ బస్సెస్ లాగా స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్స్ ఎక్కువ మంది అట్లా గ్యాదర్ అయ్యి ఎక్కువ మంది వెళ్తే పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. చూసారా, చాలా చాలా బాగుంది అసలు. మంచి మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. పిల్లలు ఇబ్బంది పడతారన్న భయము ఉండదు, మనము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అందరూ చిన్నపిల్లలు అయిపోయారు, ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. చాలా చాలా బాగుంది చూడండి. మేము ఇంకా వాటర్ దగ్గర నుంచి బ్యాక్ వచ్చేసాము. అందరం కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఫుడ్ వచ్చేసింది. ఫుడ్ బయట ఆర్డర్ ఇచ్చాము, అక్కడికి తీసుకొచ్చి చెప్పాడనమాట వండేసి. మేము ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ హౌసీ గేమ్స్ అని అవన్నీ పిల్లలు వాళ్ళ గేమ్స్ వాళ్ళు అన్నీ ఆడుకొని ఇంకా ఈవినింగ్ 4 అట్లా అయినాక నెమ్మదిగా స్టార్ట్ అయిపోయామన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.